హలో ఎవ్రీవన్. ఈరోజు మనము గులాబీలు అంటాము వీటిని. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటుంటారు కదా. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు: డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, మైదా పిండి, బియ్యం పిండి. నేను ఈ గ్లాస్తో కొలతలు తీసుకున్నానండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను. 3 గ్లాసెస్ మైదా తీసుకుంటే 3 గ్లాసెస్ బియ్యం పిండి ఉంది. దీనికి 2 గ్లాసెస్ షుగర్ సరిపోతుంది. ఎగ్స్ అనేది 3 తీసుకున్నాను. ఇది ఆప్షన్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకుండా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే ప్రాసెస్, సేమ్ టేస్టీగా ఉంటుంది. యాలకులు 4, బటర్ 200 గ్రామ్స్, చిటికెడు సాల్ట్. ముందుగా మనము కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకుందాము. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనము మిగిలిన ప్రాసెస్ చేసుకుందాము. ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేసుకుందామండి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు ముందుగా మనము షుగర్ని ప్లస్ అలాగే యాలకులు ఒకేసారి మిక్సీ పట్టేసుకుందాం. విడిగా అయినా వేసుకోవచ్చు, నేను ఒకేసారి వేస్తున్నాను. ఇలా మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మనకి పిండిలో త్వరగా మెల్ట్ అయిపోతుంది. ఇవి అచ్చులండి, అవి గులాబీలు చేసేదానికి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క డిజైన్లో అవైలబుల్ ఉంటాయి, మీకు ఏది వీలైతే అది తెచ్చుకోండి. ఈ బ్యాటర్ మనం కలుపుకోవడానికి నేను కొంచెం వెడల్పాటి గిన్నెలో కలుపుకుంటే బాగుంటుంది. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి ఇలా టప్ తీసుకున్నాను. మనకి అచ్చులు ముంచి తీసి వేసుకునేదానికి వీలుగా ఉంటుంది, అందుకే వెడల్పు వాటిలో చేసుకోవాలి. ముందుగా మైదా పిండి వేసాను. ఇప్పుడు బియ్యం పిండి, అలానే మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ అండ్ ఇలాచీ. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నాది క్వాంటిటీ ఉంది కాబట్టి 1/2 వేసాను. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అంటే స్వీట్ ఐటమ్స్ చేసేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకుంటే మనకి స్వీట్ అనేది మంచిగా తెలుస్తుంది. ఇప్పుడు బటర్ వేసానండి. ఇది వెన్న, నేను ఇంట్లో తయారు చేసింది. వెన్న వేసుకోవడం వల్ల మనకి చాలా స్మూత్గా క్రిస్పీగా మంచిగా వస్తాయి. మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్ స్ట్రక్చర్ ఉంటుందండి. ఎగ్స్ కూడా దానికోసమే వేస్తారు, అంటే సాఫ్ట్నెస్ చాలా స్మూత్గా వస్తాయని. ఇది ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. టేస్ట్ కూడా బాగుంటుంది, నేను అందుకని వేస్తున్నాను. 3 ఎగ్స్ ఇవన్నీ పిండిలో వేసుకొని ఈ పిండిని ముందుగా ఈ వేసుకున్న మిక్స్చర్స్ అన్నీ నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈవెన్గా అన్నీ స్ప్రెడ్ కావాలి. ఎగ్స్ నేను ఇలా డైరెక్ట్గా వేసాను, లేదంటే పక్కన సపరేట్గా బీట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ జారుగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ వాటర్ కాకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఇదిగో చూడండి, ఇలా స్ట్రక్చర్ ఇలా వస్తే సరిపోతుంది. మనకి గంటి కానీ చేయి కానీ పెడితే ఇలా అంటుకున్నట్లుగా. మనము ఆయిల్లో కాగినాక అచ్చులు అందులోనే ఉంచాలండి.
మనకి ఆయిల్ అనేది ఉంటేనే ఆ అచ్చు నుంచి ఆ పిండి అనేది విడిపోయి మనకి ఆయిల్లోకి ఫ్రీగా వస్తుంది, లేదంటే దానికి అంటుకొని పోతుంది. మనం నూనెలో వేసే ప్రతిసారి కూడా ఆయిల్లోనే అవి బాండిట్లోనే ఉంచుకోవాలి అచ్చులు. ఇలా చూడండి, అలా ఉంటే ఆయిల్లో పెట్టంగానే ఒక 2 మినిట్స్కి ఇలా షేక్ చేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. అలా తీసిన తర్వాత ఆయిల్లోనే ఉంచేసుకోవాలి. ఇలా కావాలంటే ఆ కాగుతున్న బాండిట్లోనే పెట్టుకోవచ్చు, పక్కన ఒక గిన్నెలో ఆయిల్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుందండి. మనకి బాండిట్లో పెట్టినప్పుడు అడుగుకి తగలకుండా పైననే పెట్టాలండి. ఒకవేళ ఇలా అంటున్నప్పుడు రాకపోతే మన చాకు కానీ స్పూన్తో కానీ ఇలా సైడ్ ఎడ్జెస్ని ఇలా అంటే అది త్వరగా ఫ్రీ అయిపోతుంది. ఇలా లైట్ కలర్ ఉన్నప్పుడే మనము టర్న్ చేసుకుంటూ తీసి బయట పెట్టుకుంటే అవి కొంచెం చల్లారిన తర్వాత కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా మనం కాగిన తర్వాత వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండేటట్లు పెట్టుకోవాలండి. అంటే ఎలా అంటే అలా వేసి అవి ఆరిపోయిన తర్వాత వాటి షేప్ అలానే ఉంటుంది. కాబట్టి ఇలా ఫ్లాట్గా పెట్టుకుంటే మనకి షేప్ అనేది నీట్గా కనిపిస్తాయి. అంతే అండి. మీరు కూడా గులాబీలు ట్రై చేసి ఎలా వచ్చాయో షేర్ చేయండి.